మనం లోకమునకు ఉప్పు లాంటి వారు. సారం లేకపోతే ఏ విధంగా ఉప్పు తొక్కబడ్డానికి తప్ప ఎందుకు పనికిరాదో, మనము కూడా మనలో సారం లేకపోతే మనము త్రొక్కబడ్డానికి, మనుషుల చేత ద్వేషించబడ్డానికి తప్ప ఎందుకు పనికిరాము. సారము ఉందో లేదో ఎప్పుడు తెలుస్తుంది? ఉప్పులో ఉప్పు రుచి చూసినప్పుడు. అలాగే మనలో సారం ఉందో లేదో ఎప్పుడు తెలుస్తుంది? మన పనులు చూసినప్పుడు. మన పనులను బట్టి మన సారమును మనం గుర్తించగలుగుతాం. ఒక వ్యక్తి నాట్యం ఆడగలుగుతాడా అనేది అతను నాట్యం ఆడితేనే తెలుస్తుంది. నాట్యం ఆడరా బాబు అంటే భూమి వంకర అన్నాడు అనుకోండి, అతనిలో సారం ఉన్నట్ట? లేదు కదా. అలాగే మన జీవితంలో మనము దేవుని బిడ్డలము అని లోకం మనల్ని ఎలా గుర్తిస్తుంది? మనము దేవుని బిడ్డల వలె ప్రవర్తించినప్పుడు. అందుకని దేవుని బిడ్డల వలె ప్రవర్తించినప్పుడు మనం ప్రతిసారి ప్రేమించబడం, ద్వేషించబడతాం. కానీ ఆ ద్వేషంలో కూడా మన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుని వాక్యానుసారంగా జీవించగలిగితే దేవుని మహిమను పొందుకోవడానికి అర్హులుగా మార్చబడతాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, సక్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఎవరైతే మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుతారో వారికి దేవుడు నిత్య జీవమును కలిగజేస్తాడు. అంటే ఏదైతే అక్షయతను ఇస్తుందో, ఏదైతే మహిమనిస్తుందో, ఏదైతే ఘనతనిస్తుందో దాన్ని వెతుకుతారో, ఆ పనిని చేస్తారో వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. మరి ఈ రోజు మనం చేసే పనుల వలన మనకి ఏదైనా లాభం ఉందా? ఈ రోజు పొద్దున్నే లేచి మనం ఏం చేస్తున్నాం? పొద్దున్నే లేగంగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఫోన్ గుర్తొస్తుంది. పొద్దున్న నుంచి మనం ఫోన్ చూడడం వల్ల మనకి ఏం కలుగుతుంది? మనకి ఏం కలగదు. కానీ మనం చూస్తూ ఉంటాం. దానివల్ల మనకున్న జీవితంలో ఉన్న అక్షయమైన దేవుని స్వాస్థ్యాన్ని మనకు మనంగా పాడు చేసుకున్న వారం అవుతాం. కాబట్టి మనం చేసే పనులు ఎలా ఉన్నాయి? సత్క్రియ వలె ఉన్నాయా? సారము కలిగిన వారి వలె జీవిస్తున్నామా? సారము లేని వారి వలె, అంటే మాటలు ఉన్నాయి కానీ పనులు లేవు. మనల్ని ఒకవేళ అడిగితే దేవుని గొప్పతనం గురించి చెప్పమంటే చాలా గొప్పగా చెప్తాం కానీ దేవునికి తగ్గట్టుగా మనం ప్రవర్తించట్లేదు. మనకు మనమే చాలా కోల్పోతున్నాం అని అర్థం. కాబట్టి సక్రియను చేయి, ఓపిగ్గా దేవుని మహిమను పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు.